అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు మనము అస్సాం ట్రావెల్ సిరీస్ పార్ట్ 2 వీడియో చూస్తాము. దీంట్లో మనం చూసేది వచ్చేసి ఆమ్ కింగ్డమ్ ప్యాలెస్ గురించి ఈ వీడియోలో చూస్తాము. వీడియో చూసే ముందర సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తా అన్నట్లుంటే మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వీడియోస్ వేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చిస్తుంది. రాండి ప్యాలెస్ లోపలికి పోతాము. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి అబ్డ్యూస్ చేసిండే కెనాన్స్ అనేది మనకి పెట్టినారు. ఈ కెనాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క సైజులో ఉంది. ఈ మిడిల్లో ఉండేది వచ్చేసి పెద్దది. ఇది వచ్చేసి 5.7 మీటరు లాంగ్ అనేది ఉంటుంది. విత్ అనేది వచ్చేసి 3 మీటర్ విత్ ఉంటుంది. ఈ ప్యాలెస్ చూడండి ఎంత వింటేజ్ లుక్గా ఉంది అనేది. ఈ ప్యాలెస్ అనేది వచ్చేసి 1751 ఇంకా 1769 టైంలో కట్టింది. ఇది వచ్చేసి రాయల్ కోర్ట్ అన్నమాట. ఈ ప్యాలెస్ అనేది వచ్చేసి ఫస్ట్ స్వర్గదేవ్ రాజేశ్వర్ సింగ్ అనే కింగ్ వచ్చేసి కట్టింది. మనకు పైన ఉండే స్టోరీస్ వచ్చేసి రుద్రసింగ కింగ్ కంప్లీట్ చేసింది. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాలు. అప్పుడు కాన్ఫరెన్స్ హాలు అనక పక్కనే వచ్చేసి ఇక్కడ కింగ్ ప్యాలెస్ లోపలనే గుడి అనేది కట్టినారు. ఈ గుడి వచ్చేసి అప్పుడు వచ్చి ఆత్కొన్య కామదేవ్ మందిర్ అని ఏమో చెప్తారు. అనక ఈ గుడి వచ్చి మనము మాట్లాడితేనే అట్లే ఎక్కువ అనేది ఎంత సౌండ్గా వినబడిచ్చిందో. నేను యాక్చువల్లీ ఈ వీడియో గురించి అంతా మాట్లాడి ఎత్తింటిని, బట్ అదర్ సౌండ్స్ ఎక్కువగా ఉండే దానివల్ల వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ కాలంలో వచ్చేసి ఎలక్ట్రిసిటీ అట్లంతా ఏమీ ఉండదు కదా. ఆ డిజైన్స్ అనేది వచ్చేసి వాళ్ళు దీపాలు పెట్టేదానికోసము కన్స్ట్రక్ట్ చేసినది. ఇది వచ్చేసి మెడిసినల్ హాల్ అంట. సోల్జర్స్కి ఆటల వాళ్ళకంతా ఏమన్నా ఏట్లు పడినప్పుడు ఆ రూమ్ని ఇంకా వాళ్ళు మెడిసినల్ అంతా ఇచ్చేది. ఇప్పుడు మనము పెయిన్ ఫ్లోర్ ఇంకా డౌన్ ఫ్లోర్కి పోయి మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇది వచ్చేసి సోల్జర్స్కి వాళ్ళకి అంతా మెడిటేషను అనక రెస్టింగ్ ఎత్తేనట్ల ప్లేసు ఏమైనా ఏట్లు పడిండే వాళ్ళకి అనకి ఇప్పుడు పోతూ ఉండేది వచ్చి కింద సోల్జర్స్ ఉండే దానికోసమును అది కట్టినది. ఇక్కడ చూడండి ఇట్లా మనకి ఎంట్రన్స్ వచ్చి చిన్నగా ఉంది. అంటే అప్పుడు ఏమైనా అటాక్స్ అట్లా జరిగినప్పుడు వచ్చిండే వాళ్ళకి తెలిసలే కదా ఇట్లా చిన్నగా ఉంది అనేదాన్ని. దానివల్ల ఇట్లా హైట్ తక్కువగా కట్టినారు. ఇది కొన్ని వచ్చి హైట్ తక్కువగా ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో వచ్చి హైట్ అనేది వచ్చి జాస్తి ఉంది. ఇక్కడ ఉండే సోల్జర్స్కి మట్టుందా డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది. దానివల్ల ఇట్లా కట్టినది. యాక్చువల్లీ ఈ ప్యాలెస్లో వచ్చేసి 2 సీక్రెట్ టనల్స్ అనేది ఉంది. ఆ టనల్స్ అనేది వచ్చి 16 కిలోమీటర్ లాంగ్గా ఉంది. పక్కలో ఉండే ప్యాలెస్కిను అనక పక్కలో ఉండే రివర్కి కనెక్ట్ అయినట్ల ఈ టనల్స్ అనేది ఆ కాలంలోని ఆమ్ కింగ్డమ్లా కట్టినారు. అనక ఈ ప్లేసెస్ వచ్చేసి అన్నీ చూసేకి ఒకే మాదిరి ఉంటాను. ఒక్కొక్క ప్లేస్లను ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంది. ఇక్కడ చూడండి మనము ఇప్పుడు పోయినది ఒక సోల్జర్ ఇది అంటే ఈ పక్క చూడండి ఇంకా ఎంత ఇది వచ్చి ఇంకొక సైడ్ ఆఫ్ ప్యాలెస్. ఇక్కడను అంతే సోల్జర్సు. ఇది వచ్చేసి ఎట్లా అంటే కింద గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి మనకి సోల్జర్స్ అందరూ ఉండేనట్ల సోల్జర్స్ ప్లేసెస్ కను అనక కింగ్స్ కూడా ఆర్స్ అవంతా కట్టేసే ప్లేస్ కను ఇది ఉండింది. అనక ఇక్కడ సోల్జర్స్ ఉండే ప్లేస్లో కూడా మనకి పూజ చేసుకునేకి ఇది వచ్చేసి లింగము. అప్పుడు వచ్చేసి లింగం పెట్టి పూజ చేస్తూ ఉంటారంట ఆ ప్లేస్ ఇది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ను ఫుల్ ఒకే మాదిరి తెలుసాను, బట్ జాస్తి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈట కనబడిచ్చేది వచ్చేసి మనము వస్తా హైట్ అనేది వచ్చేసి వీటికి పెరుగుతుందన్నమాట. మీరు ఇది ఫుల్ చూడండి.
ఇప్పుడు చూడండి మనం ఆ పక్క సైడ్ వస్తుంది. ఇప్పుడు ఆ పక్కన ఇంకా మనము లోపలే వచ్చి ఇప్పుడు ఈ పక్క ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంట్రన్స్ ఇంకా పక్కలో వచ్చేసి ఉండే ప్లేసెస్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించింది అంతా వచ్చేసి అప్పుడు సోల్జర్స్ ఉండిన ప్లేసు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి కింగ్ ఉండిన ప్లేసు, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అప్పుడే చూడండి డిజైన్స్ ఇవంతా కొంచెం డ్రెస్ట్రా అయిపోయింది, బట్ ఫుల్ అండ్ ఫుల్ హ్యాండ్మేడు. ఇది వచ్చేసి బ్రిక్స్ అండ్ స్టోన్స్ పెట్టి ఇది కన్స్ట్రక్ట్ చేసినారు. దీంట్లో సిమెంట్ అనేది యూస్ చేసినారు ఈ స్ట్రక్చర్లా. ఆ సిమెంట్ అనేది వచ్చేసి ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళ అసామీస్ రైసును అనంక డక్ కూడా ఎగ్స్ పెట్టి వాళ్ళు ఇది న్యాచురల్ మెటీరియల్స్ పెట్టి చేసిండే సిమెంట్లో వాళ్ళు చేసిండే న్యాచురల్ బ్రిక్స్ పెట్టి ఈ స్ట్రక్చర్ అనేది కట్టినారు. ఇక్కడ మోస్ట్లీ చూడండి ఎన్ని ఉందో, నేను కూడా ఏంటికి ఇన్ని పెట్టినారు అనుకోండి, అది దీపాలు అట్లా వెలిగించే దానికోసము అది పెట్టిండేది అనమాట. ఇలా వచ్చి చూడండి ఈ ఫుల్ ప్యాలెస్ను ఒకే మాదిరి ఉంటుంది. మనకి ఆడొస్తాము ఆడిపోతాము అనేది తెలిసలేదు, బట్ ఆ టైంలోనే ఎంత ఇది చూసి కట్టినారు చూడండి. ఇది వచ్చేసి కింగ్ ఉండిన ప్లేస్ మాట. ఇక్కడ మోస్ట్లీ విండోస్ కానీ జాస్తి ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదు. ఈ ఒక్క రూమ్ మట్టుమ్దా ఇట్లా ప్రైవసీగా అట్లా ఈ ప్యాలెస్లోనే ఉండింది. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ అప్పుడు కింగ్ కూడా బాల్కనీ అనమాట. ఇట్లా వచ్చేసి మనము కిందికి పోయినట్ల గ్రౌండ్ ఫ్లోర్కి పోయినట్ల ఇక్కడ చూడండి అనేది కట్టినారు. ఆ స్టెప్స్ అంటే మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలిసేదు, బాగా బెండ్ చేసి పోవాలా అనేటట్లు కట్టినారు. అప్పుడే ఎంత మైన్యూట్గా ప్లాన్ చేసి కట్టినారు తెలిసిన. ఈ స్టెప్స్లో దిగేటప్పుడు మనం కొంచెం ఇట్లా అంటే కూడా తగులుతుంది. దానివల్ల ఇప్పుడు అటాక్స్ అట్లా ఏమన్నా జరిగినప్పుడు అదర్ మెంబర్స్ వస్తే ఇక్కడ ఇంకా పోయేదానికోసం ఇట్లా కట్టినది. ఈ ప్లేసెస్ అంతా నిజంగా యూనిక్గా ఉంది. ఆ కాలంలోనే వచ్చి మన కింగ్స్ అనేది ఎంత బాగా స్ట్రక్చర్ని డిజైన్ చేసి ఎంత సేఫ్టీగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు. ఇట్లా ప్లేసెస్ అంతా పోయి చూసేదాన్ని ఇంకా జాస్తి బాగా అనిపించాం. మెయిన్లీ వచ్చేసి ఇది వచ్చి ఒక హిస్టారిక్ ఫీల్ వస్తుంది ఈ తలాతల్ గర్ అనేది. యాక్చువల్లీ ఇది వచ్చేసి తలాతల్ గర్ రంగ్పూర్ ప్యాలెస్ అంటారు ఈ ప్యాలెస్ని. యాక్చువల్లీ ఇది ప్యాలెస్ అనే దానికన్నా వచ్చేసి అన్నీను మిలిటరీ హెడ్ క్వార్టర్సును, రాయల్ కోర్టు అండ్ ఇంకా కింగ్ వాళ్ళ ప్యాలెస్, గుడి అన్నీ ఒకే ప్లేస్లో ఉండేది. ఇక్కడ అస్సాంలో 3 ప్యాలెసెస్ అనేది ఉంది. దాంట్లో ఇది వచ్చేసి పెద్దది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సీక్రెట్ టనల్. ఇప్పుడు వచ్చేసి ఇది క్లోజ్ చేసినారంట, ఎవరు పోయేకాయలేదు. అయితే ఈ టనల్ అనేది వచ్చేసి డార్క్గా అనేది ఉండే అంటే ఇప్పుడు లైట్ వేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 1 సీక్రెట్ టనల్. ఒక్కొక్క టనల్ వచ్చేసి రివర్కి ఒక్క టనల్ను, ఇంకొక టనల్ వచ్చేసి ప్యాలెస్కి అని అన్నట్లు కనెక్టింగ్లో ఉంది అంట ఇక్కడ. మనం చూడండి ఇప్పుడు కూడా అంతే, మనము సీక్రెట్ టనల్ని ఇంకా డైరెక్ట్గా ఎంట్రన్స్ అట్లంతా ఏమీ ఉండదు. ఆ పక్క అయితే కూడా ఒక 1 or 2 రూమ్స్ తల్లి ఒక లెఫ్ట్ ఎత్తుకుంటేదా మనకి ఓపెన్ ఏరియానే వస్తుంది. ఇట్లా వచ్చేది కింగ్స్ అనే వాళ్ళు వచ్చేసి కోర్టుకు పోయేటప్పుడు ఇట్లా ఈ సైడ్ ఇంకా వచ్చి మెయిన్లో వచ్చేటప్పుడు ఒక ఇది ఉండాలా అనేసి ఇట్లా అనేది మనకి సీక్రెట్గా పాత్వే అనేది ఇట్లా కట్టినారు. ఇదంతా వచ్చేసి కింగ్స్ కూడా హార్సెస్, ఎలిఫెంట్ అదంతా కట్టేసేదానికోసము కట్టినది. ఈ ప్యాలెస్ అనేది జాస్తి పెద్దగా అండ్ బాగా ఉంది. మరికుండా ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి. ఈ వీడియోని ఫుల్గా చూసిన దానికి ఒక బిగ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గాయ్.